శాంతి. ఈరోజు మురళి డేటు 28 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అంతర్ముఖులుగా అవ్వండి, అనగా మౌనముగా ఉండండి. నోటితో ఏమీ మాట్లాడకండి. అన్ని పనులు శాంతిగా చెయ్యండి. ఎప్పుడూ కూడా అశాంతిని వ్యాపింప చెయ్యకండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మిమ్మల్ని అతి నిరుపేదలుగా తయారు చేసే పెద్ద శత్రువు ఎవరు? సమాధానము, క్రోధము. ఎక్కడ క్రోధం ఉంటుందో అక్కడ నీటి కుండ కూడా ఎండిపోతుంది అని చెప్తారు. వజ్ర వైడూర్యాలతో నిండుగా ఉండిన భారతదేశపు కొండ ఈ భూతం కారణంగానే ఖాళీ అయిపోయింది. ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేసేసాయి. క్రోధముతో ఉన్న మానవుడు స్వయం కాలిపోతాడు, ఇతరులను కూడా కాల్చేస్తాడు. అందువలన ఇప్పుడు అంతర్ముఖులుగా ఈ భూతమును తొలగించండి. ఓం శాంతి. తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు, మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖత అనగా ఏమీ మాట్లాడకండి. స్వయాన్ని ఆత్మాని తెలుసుకుని తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి కూర్చుని పిల్లలకు ఈ శిక్షణ ఇస్తారు. ఇందులో ఇక మాట్లాడవలసినది ఏమీ లేదు, కేవలం అర్థం చేయిస్తారు. గృహస్థ వ్యవహారంలో ఈ విధముగా ఉండాలి, ఇదే మన్మనాభవ, నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇదే మొట్టమొదటి ముఖ్యమైన విషయము. పిల్లలైన మీరు మీ ఇంట్లో కూడా కోప్పడకూడదు. క్రోధము వలన నీటి కుండ కూడా ఎండిపోతుంది. క్రోధముతో ఉన్న మనుషులు అశాంతిని వ్యాపింపచేస్తారు. అందువలన గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా ఉండాలి. భోజనం చేసి మీ వృత్తి వ్యాపారదులకు లేదా ఆఫీసులకు వెళ్ళిపోవాలి. అక్కడ కూడా మౌనంగా ఉండడం చాలా మంచిది అని తండ్రి అంటున్నారు. అందరూ మాకు శాంతి కావాలి అని అంటారు. శాంతి సాగరులైతే ఒక్కరే అని తెలియచేయడం జరిగింది. ఆ తండ్రి ఇప్పుడు ఆదేశం ఇస్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి కొరకు ఏమీ మాట్లాడవలసిన అవసరమైతే లేదు. అంతర్ముఖులుగా ఉండాలి. ఆఫీసు మొదలైన వాటిలో మీ పని చేసుకోవాలి అంటే ఎక్కువగా మాట్లాడవలసిన పని కూడా ఉండదు. చాలా మధురంగా తయారు కావాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. కోట్లాటలు మొదలైన వాటిని క్రోధము అని అంటారు. అన్నింటికంటే పెద్ద శత్రువు కామము. రెండవది క్రోధము. ఒకరికొకరు దుఃఖము కలిగించుకుంటారు. క్రోధము వలన ఎన్నో కోట్లాటలు జరుగుతాయి. సత్యయుగంలో కోట్లాటలు ఉండవు అని పిల్లలకు తెలుసు. ఇవి రావణత్వము యొక్క గుర్తులు. క్రోధం ఉన్నవారిని కూడా అసురీ సాంప్రదాయస్తులు అని అంటారు. ఇది భూత ప్రవేశం అవ్వడమే కదా. ఇందులో మాట్లాడే పని లేదు. ఎందుకంటే ఆ మనుషులకు జ్ఞానం లేనే లేదు. వారైతే క్రోధం చేసుకుంటారు. క్రోధంతో ఉన్నవారితో క్రోధము చేసుకుంటే పోట్లాట మొదలవుతుంది. తండ్రి తెలియచేస్తున్నారు, ఇది చాలా పెద్ద భూతము. దీనిని చాలా యుక్తిగా పారద్రోలాలి. నోటి ద్వారా ఎటువంటి కఠిన శబ్దాలు కూడా రాకూడదు. ఇవి చాలా నష్టకారకము. వినాశనము కూడా క్రోధము ద్వారానే జరుగుతుంది. క్రోధము ఉన్న ఇంటిలో చాలా అశాంతి కూడా ఉంటుంది. మీరు కోప్పడితే తండ్రికి అపకీర్తి తెస్తారు. ఈ భూతాలను పారద్రోలాలి. ఒక్కసారి పారద్రోలితే మళ్ళీ అర్ధకల్పం వరకు ఈ భూతాలు ఉండవు. ఈ 5 వికారాలు ఇప్పుడు పూర్తి ఫోర్సులో ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే వికారాలు పూర్తి ఫోర్సులో ఉన్నప్పుడే తండ్రి వస్తారు. ఈ కనులు చాలా పెద్ద నేరం చేస్తాయి. నోరు కూడా నేరం చేస్తుంది.
జోరుగా మాట్లాడినందువలన మనుషులు తప్పించిపోతారు, ఇంటిని కూడా తప్పింపచేస్తారు. కామము, క్రోధము ఈ రెండూ కూడా చాలా పెద్ద శత్రువులు. క్రోధీ మానవులు స్మృతి చెయ్యలేరు. స్మృతి చేసేవారు సదా శాంతిగా ఉంటారు. మాలో ఏ భూతము లేదు కదా అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి. మోహభూతము, లోభభూతము కూడా ఉంటాయి. లోభభూతము కూడా తక్కువైనదేమీ కాదు. ఇవన్నీ భూతాలే. ఎందుకంటే ఇది రావణ సైన్యము కదా. తండ్రి తన పిల్లలకు స్మృతి యాత్ర నేర్పిస్తారు, కానీ పిల్లలు ఇందులో చాలా తికమకబడిపోతారు. చాలా భక్తి చేసినందువలన అర్థమే చేసుకోరు. భక్తిని దేహాభిమానము అనే అంటారు. అర్ధకల్పం దేహాభిమానం ఉంది. బాహ్యముఖతలో ఉన్న కారణముగా స్వయాన్ని ఆత్మ అని భావించలేరు. తండ్రి చాలా తీవ్రంగా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. కానీ పిల్లలకు ఇది రానే రాదు. ఇతర విషయాలన్నీ ఒప్పుకుంటారు కూడా. ఏ వస్తువు కనపడదు కదా, మరి స్మృతి ఎలా చెయ్యాలి అని అంటారు. అలాంటి వారికి తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. వారు అనంతమైన తండ్రిని కూడా తెలుసుకున్నారు. నోటితో శివ శివ అని అనరాదు. ఆంతరికంలో నేను ఆత్మ అనేది మీకు తెలుసు కదా. మనుష్యులు శాంతిని వేడుకుంటారు. శాంతి సాగరులో ఆ పరమాత్మ ఒక్కరే. వారసత్వం ఇచ్చేది కూడా వారే. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, నన్ను స్మృతి చేస్తే శాంతి ఏర్పడుతుంది. జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశనం అవుతాయి. అంతే తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు. ఎంత పెద్ద లింగము కూడా లేదు. ఆత్మ చాలా చిన్నది. తండ్రి కూడా చాలా చిన్నవారే. అందరూ ఓ భగవంతుడా, ఓ గాడ్ అని స్మృతి చేస్తారు. ఈ మాటలు అనేది ఎవరు? ఆత్మ అంటుంది తన తండ్రిని. ఆత్మే కదా స్మృతి చేస్తుంది. అందువలన తండ్రి తన పిల్లలకు చెప్తున్నారు, మన్మనాభవ, మధురాతి మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా ఉండండి. ఇప్పుడు చూసేదంతా సమాప్తం అవ్వనున్నది. ఆత్మ మాత్రం శాంతిలో ఉంటుంది. ఆత్మ శాంతి ధామానికే వెళ్ళాలి. ఎంతవరకు ఆత్మ పవిత్రముగా అవ్వదో అంతవరకు శాంతి ధామములోకి వెళ్ళలేదు. ఋషులు, మునులు మొదలైన వారంతా శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. తండ్రి అయితే చాలా సులభమైన యుక్తిని తెలియజేస్తున్నారు. అయితే చాలామంది పిల్లలు శాంతిగా ఉండరు, గృహస్థంలో ఉంటారు, కొంచెము కూడా శాంతిగా ఉండరు అని బాబాకు తెలుసు. కొంత సమయము సేవా కేంద్రాలకు వెళ్ళి ఆంతరికంలో శాంతిగా ఉంటూ తండ్రిని స్మృతి చెయ్యాలి అని అనుకుంటారు, కానీ ఉండలేరు. ఎందుకంటే రోజంతా ఇంటిలో గొడవ చేస్తూ ఉంటారు. అందువలన సేవా కేంద్రానికి వచ్చిన తరువాత కూడా శాంతిగా ఉండలేరు. ఎవరి దేహముపైనైనా ప్రేమ ఏర్పడితే వారి మనస్సు కూడా ఇప్పుడు శాంతిగా ఉండజాలదు. వారి స్మృతే వస్తూ ఉంటుంది. తండ్రి అర్థం చేస్తున్నారు, మానవులలో ఇప్పుడు 5 భూతాలు ఉన్నాయి. వీరిలో భూతం ప్రవేశం అయ్యింది అని అంటారు కదా. ఈ భూతాలే మిమ్మల్ని బికారులుగా చేసేస్తాయి. అక్కడైతే కేవలం ఏదో ఒక్క భూతం ఉంటుంది. అది కూడా ఎప్పుడో ఒక్కసారి ప్రవేశం చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, ఈ 5 భూతాలు ప్రతి ఒక్కరిలో ప్రవేశమై ఉన్నాయి. వీటిని పారద్రోలేందుకే బాబా మీరు వచ్చి శాంతిని ఇవ్వండి, ఈ భూతాలను బయటకు పంపించే యుక్తిని తెలపండి అని నన్ను పిలుస్తారు. భూతాలైతే అందరిలోనూ ప్రవేశమై ఉన్నాయి. ఇది రావణ రాజ్యము కదా. అన్నింటికంటే కఠినమైన భూతాలు కామము, క్రోధము. తండ్రి వచ్చి భూతాలను పారద్రోలుతారు. కావున దానికి బదులుగా ఏదైనా లభించాలి కదా. వారు భూత ప్రేతాలను పారద్రోలుతారు, కానీ ఏమీ లభించదు. ఇక్కడ మొత్తం విశ్వము నుండి భూతాలన్నింటినీ పారద్రోలేందుకే తండ్రి వచ్చారు.
ఇప్పుడు విశ్వమంతటా అందరిలో కూడా భూతాలు ప్రవేశమై ఉన్నాయి. దేవతలలో ఏ భూతము ఉండదు. దేహాభిమాన భూతము, కామ, క్రోధ, లోభ, మోహ భూతాలు ఏమీ ఉండవు. లోభం అనే భూతము కూడా తక్కువైనదేమీ కాదు. ఈ గుడ్డు తినాలి, అది తినాలి, చాలామందిలో ఈ భూతం కూడా ఉంటుంది. మాలో కామభూతం ఉంది, క్రోధభూతం ఉంది అనేది మీ హృదయాలకు కూడా తెలుసు. ఈ భూతాలను వెలికి తీసేందుకు తండ్రి ఎంతగా కష్టపడతారు. దేహాభిమానంలోకి వచ్చినందువలన కౌగలించుకోవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. దీని వలన సంపాదన అంతా సమాప్తమైపోతుంది. క్రోధీ మనుషులది కూడా ఇదే పరిస్థితి అంటున్నారు బాబా. క్రోధములోకి వచ్చి తండ్రి పిల్లలను చంపేస్తాడు, పిల్లలు తండ్రినే చంపుతారు. స్త్రీ తన భర్తను చంపుతుంది. జైలుకు వెళ్ళి చూస్తే మీకు రకరకాల వారు కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి వారు ఉంటారో తెలుస్తుంది. ఈ భూత ప్రవేశం వలన భారతదేశానికి ఏ గతి పట్టిందో చూడండి. భారతదేశము బంగారు వజ్రాలతో నిండిన పెద్ద కొండ, కానీ ఇప్పుడు ఖాళీ అయిపోయింది. నీటి కుండ కూడా క్రోధ కారణముగా ఎండిపోతుంది అని అంటారు కదా. ఇప్పుడు భారతదేశం యొక్క స్థితి ఇలాగే అయ్యింది. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. భూతాలను తొలగించేందుకు తండ్రియే స్వయముగా వస్తారు. వాటిని ఏ ఇతర మనుషులు తొలగించలేరు. ఈ పంచభూతాలు చాలా శక్తివంతమైనవి. అది కూడా అర్ధకల్పం నుండి ఇవి మనలో ప్రవేశమై ఉన్నాయి. ఈ సమయంలో అయితే అడిగే పనే లేదు. భలే కొంతమంది పవిత్రంగా ఉంటారు, కానీ వారి జన్మ వికారాల ద్వారానే లభించింది కదా. భూతాలు ఉన్నాయి కదా. ఈ 5 భూతాలు భారతదేశాన్ని పూర్తి నిరుపేదగా చేసేసాయి. డ్రామా ఎలా తయారై ఉందో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భారతదేశం నిరుపేదగా అయిపోయింది. అందుకే బయట నుండి అప్పులు తీసుకుంటూ ఉంటారు. భారతవాసీలకే తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, ఈ చదువు ద్వారా మీకు అపారమైన ధనము లభిస్తుంది. ఇది అవినాశీ చదువు. దీనిని అవినాశీ తండ్రి చదివిస్తున్నారు. భక్తి మార్గంలో ఎంతో సామగ్రి ఉంది. ఈ బాబా బాల్యము నుండి గీత చదివేవాడు, నారాయణ్ణి పూజించేవాడు, కానీ జ్ఞానమైతే ఏమాత్రం లేదు. నేను ఆత్మను, వారు మా తండ్రి, ఈ జ్ఞానమైతే లేదు. అందుకే ఎలా స్మృతి చెయ్యాలి అని అడుగుతారు. అరే, మీరు భక్తి మార్గంలో స్మృతి చేస్తూ, ఓ భగవంతుడా, తండ్రి రండి, మాకు మార్గదర్శకులుగా ఈ ముక్తినివ్వండి అని వేడుకొన్నారు. ముక్తి, జీవన్ముక్తి కొరకు మనకు మార్గదర్శకుడు లభిస్తారు. తండ్రి మనకు ఈ పాత ప్రపంచము నుండి ఏవగింపు కలిగిస్తున్నారు. ఇప్పుడు ఆత్మలన్నీ నల్లగా ఉన్నాయి కనుక వాటికి ఇలాంటి పవిత్రమైన శరీరాలు ఎలా లభిస్తాయి? భలే చర్మము ఎంత తెల్లగా ఉన్నా ఆత్మ అయితే నల్లగానే కదా ఉంది. తెల్లని అందమైన శరీరం కలవారికి చాలా నాశ ఉంటుంది. ఆత్మ తెల్లగా ఎలా అవుతుందో మనుషులకు తెలియదు. అందుకే వారిని నాస్తికులు అని అంటారు. వారికి రచయిత అయిన తండ్రి గురించి కానీ, రచన అయిన ఆత్మ గురించి కానీ తెలియదు. అందుకే వారు నాస్తికులు. తెలిసిన వారిని ఆస్తికులు అని అంటారు. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు ఎంత మంచి రీతిగా అర్థం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, నాలో శుద్ధత ఎంతవరకు ఉంది అని. ఎంతవరకు నేను స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నాను. స్మృతి యొక్క బలము ద్వారానే రావణుని పైన విజయాన్ని పొందుకోవాలి. ఇందులో శరీరముతో శక్తివంతులుగా అయ్యే విషయమేదీ లేదు. ఈ సమయంలో అన్నిటికంటే శక్తివంతమైనది అమెరికా. ఎందుకంటే వారి వద్ద ధనము, సంపద, ఫిరంగులు మొదలైనవి చాలానే ఉన్నాయి. అది దేహ సంబంధమైన శక్తి,
హతమార్చేది. అవన్నీ చంపేందుకు ఉపయోగపడే మారణాయుధాలు. మనము విజయులుగా అవుతామనేది మీ బుద్ధిలో ఉంది. మీది ఆత్మిక శక్తి. మీరు రావణుని పైన ఆత్మిక శక్తి ద్వారా విజయాన్ని పొందుతారు. దాని వలన మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. మీపైన ఎవ్వరూ విజయం పొందలేరు. అర్ధకల్పము మీ నుండి రాజ్యం ఎవ్వరూ లాక్కోలేరు. ఇతరులెవ్వరికీ తండ్రి వారసత్వం లభించదు. మీరు ఏమవుతారో ఒకసారి కొద్దిగా ఆలోచన చేయండి. తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన చక్రంతో విష్ణువు అందరి తలలు ఖండించారు అని వారు భావిస్తారు. కానీ ఇందులో హింస అనే మాటే లేదు. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు మీ స్థితి ఎలా ఉందో చూసుకోండి. మీరు ఎంత భక్తి మొదలైనవి చేస్తూ ఉన్నా భూతాలు మీ నుండి బయటకు పోలేదు. ఇప్పుడు అంతర్ముఖులుగా అయ్యి మాలో ఎలాంటి భూతము లేదు కదా అని పరిశీలన చేసుకోండి. ఎవరితో అయినా మనసు లగ్నమై కౌగలించుకున్నారు అంటే ఖాతా అంతా నష్టపోయినట్లే అని అర్థం చేసుకోండి. అటువంటి వారి ముఖం చూడడం కూడా మంచిది కాదు. వారు అంటరాని వారు, స్వచ్ఛమైన వారు కానే కాదు. నేను అంటరాని వాడినని మనసు తింటూ ఉంటుంది. తండ్రి అంటున్నారు, దేహ సహితముగా అన్నిటినీ మర్చిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ స్థితి కలిగి ఉంటేనే మీరు దేవతలుగా అవుతారు. కనుక ఏ భూతము రాకూడదు. స్వయాన్ని పరిశీలన చేసుకోండి అని బాబా అర్థం చేస్తూ ఉంటారు. చాలామందిలో క్రోధం ఉంది. వారు తిట్టకుండా ఉండలేరు. దాని వలన కోట్లాట ప్రారంభమవుతుంది. క్రోధం చాలా చెడ్డది. భూతాలను పారద్రోలి పూర్తిగా పరిశుభ్రమైపోవాలి. శరీరము కూడా గుర్తు రాకూడదు. అప్పుడే కదా ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. అందువలనే అష్టరత్నాలు మహిమ చేయబడతారు. రత్నాలుగా అయ్యేందుకు మీకు జ్ఞాన రత్నాలు లభిస్తాయి. భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉండేవారు అని అంటారు. కానీ అందులో కూడా అష్టరత్నాలు గౌరవప్రదముగా ఉత్తీర్ణులవుతారు. వారికి మాత్రమే బహుమతి లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. లౌకికంలో స్కాలర్షిప్ లభిస్తుంది కదా. గమ్యం చాలా గొప్పది అని మీకు తెలుసు. నడుస్తూ నడుస్తూ క్రింద పడతారు. భూత ప్రవేశం జరుగుతుంది. అక్కడ వికారాలే ఉండవు. పిల్లలైన మీ బుద్ధిలో డ్రామా చక్రం అంతా తిరుగుతూ ఉండాలి. 5000 సంవత్సరాలకు ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు మీకు తెలుసు. ఎవరైనా లెక్కిస్తే తెలిసిపోతుంది. లెక్కించిన తరువాత ఈ వృక్షంలో కల్పంలో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని సెకండ్లు ఉంటాయని వ్రాయవచ్చు. అప్పుడు మానవులు వీరు ఖచ్చితంగా తెలియచేస్తున్నారు అని అనుకుంటారు. 84 జన్మల లెక్కాచారం తెలుపుతారు. అటువంటప్పుడు కల్పం యొక్క ఆయువును ఎందుకు తెలియచేయలేరు? పిల్లలకు ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నారు. ఎలాగైనా సరే మీరు భూతాలను పారద్రోలాలి. ఈ భూతాలు మిమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేసేసాయి. మనుష్య మాతృలందరిలో భూతాలు ఉండనే ఉన్నాయి. భ్రష్టాచారంతోనే జన్మిస్తారు. అక్కడ భ్రష్టాచారం ఉండదు. రావణుడే ఉండడు. రావణుడు అంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. మీరు రావణుని పైన విజయాన్ని పొందుతారు. తర్వాత రావణుడు ఉండనే ఉండడు. ఇప్పుడు పురుషార్థం చెయ్యండి. తండ్రి వచ్చారు కనుక వారి నుండి వారసత్వం తప్పకుండా లభించాలి. మీరు ఎన్నిసార్లు దేవతలుగా అవుతారో, ఎన్నిసార్లు అసురులుగా అవుతారో లెక్క పెట్టలేరు. లెక్కించలేనన్ని సార్లు అయి ఉంటారు. మంచిది. పిల్లలు శాంతిగా ఉంటే కోపము ఎప్పుడూ రాదు. తండ్రి ఇచ్చే శిక్షణలను అమలుపరచాలి. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాలో ఏ భూతము లేదు కదా, కనులు వికారపూరితముగా అవ్వడం లేదు కదా, గట్టిగా జోరుగా మాట్లాడడము లేక అశాంతిని వ్యాపింపచేసే సంస్కారం నాలో లేదు కదా, లోభ మోహ వికారాలు సతాయించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏ దేహదారి పైన కూడా మీ మనసు లగ్నం అవ్వకూడదు. దేహ సహితముగా అన్నీ మరచి స్మృతి యాత్ర ద్వారా స్వయంలో ఆత్మిక బలమును నింపుకోవాలి. ఒక్కసారి భూతాలను పారద్రోలి అర్ధకల్పం వరకు వాటి నుండి విడుదల పొందాలి. ఈరోజు వరదానము, ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకొని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే ఫస్ట్ డివిజన్కు అధికారి భవ. సారాంశము, ఒక్కడుగు ధైర్యంగా వేస్తే 14 అడుగుల సహాయం లభిస్తుంది. డ్రామాలో ఈ విధానం యొక్క విధి నిశ్చయింపబడింది. ఒకవేళ విధానంలో ఈ విధి లేకుంటే అందరూ మొదటి రాజులుగా అయిపోయేవారు. నెంబర్ వారీగా అయ్యే విధానం అనేది ఈ విధి కారణంగానే తయారవుతుంది. కనుక ఎంత కావాలో అంత ధైర్యం ఉంచండి, సహాయం తీసుకోండి. సమర్పణైన వారు కానీ ప్రవృత్తిలోని వారు కానీ అందరికీ అధికారం అయితే సమానముగా ఉంది. కానీ విధి ద్వారా సిద్ధి కలుగుతుంది. ఈ ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకుని నిర్లక్ష్యం చేసే లీలను సమాప్తం చేస్తే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారం లభిస్తుంది. స్లోగన్, సంకల్పాల ఖజానా పట్ల పొదుపు అవతారముగా అవ్వండి. అచ్చ. ఓం శాంతి.